హీరో నాగార్జున గారి నుంచి సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. చివరిగా గత ఏడాది సంక్రాంతికి నా సమీరంగా చిత్రంతో ఆయన ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. ప్రస్తుతం రజనీకాంత్ గారు నటించినటువంటి కూలీ సినిమాలో, ధనుష్ గారు నటించినటువంటి కుబేర చిత్రాల్లో ఆయన కీలకమైన పాత్రలైతే పోషిస్తున్నారు. అయితే సోలో హీరోగా నటించబోయే ఏ సినిమాను ఇంకా అనౌన్స్ చేయలేదు. ఆయన కెరీర్లోనే ఇది 100వ చిత్రం కావడంతో ఆచితూచి అడుగు వేస్తున్నట్టుగా ప్రచారమైతే ఉంది. అయితే ఇటీవల ఓ తమిళ దర్శకుడు చెప్పిన స్టోరీ లైన్కు ఇంప్రెస్ అయినటువంటి నాగార్జున గారు అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కోలీవుడ్లో టాక్ అయితే నడుస్తుంది. అశోక సెల్వన్, రీతూ వర్మ జంటగా నితం ఊరువానం అనే చిత్రాన్ని కార్తిక్ తెరకెక్కించాడు. నాగార్జున గారితో అతను తెరకెక్కించినటువంటి ఈ చిత్రం భారీ బడ్జెట్తో విజువల్ వండర్గా ఉండే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఇది సెట్స్ పైకి వెళ్లే అవకాశంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన అయితే వెలువడబోతుంది. ఇదిలా ఉండగా కుబేర సినిమా, కూలీ సినిమాలలో నాగార్జున గారి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉండడంతో పాటు సినిమాకి చాలా కీలకంగా ఉండే విధంగా మేకర్స్ ఆయన క్యారెక్టర్ని డిజైన్ చేసినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ 2 చిత్రాల్లో కూడా నాగార్జున గారి పాత్రలు డిఫరెంట్గా ఉండడంతో పాటు ప్రతి ఫ్రేమ్లో కూడా గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉండే విధంగా ఆయన పాత్రను అద్భుతంగా ఉండే విధంగా డైరెక్టర్ డిజైన్ చేసినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ముఖ్యంగా కూలీ సినిమాలో ఆయన పాత్ర ఎవరూ ఊహించని స్థాయిలో ఉండే విధంగా అయితే అద్భుతంగా ఉండే విధంగా డైరెక్టర్ డిజైన్ చేసినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.